హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా రోజులైంది వీడియో కూడా పెట్టి. ఈరోజు నేను ఏం చేస్తానంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నానండి. బెల్లం తీసుకున్నాను. బెల్లం కొంచెం బ్లాక్ది ఉంటే బ్లాక్ది, వైట్ది కలిపి తీసుకున్నాను. నెయ్యి తీసుకుంటున్నానండి. నేను ఇంట్లో తయారు చేసాను, అంత ముందు వీడియో పెట్టాను కదా. నెయ్యి తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ రవ్వ అండి, ఉప్మా రవ్వ తీసుకున్నాను. గోధుమ పిండి ఏమో ఒక 1 కప్ తీసుకున్నాను. అయితే నెయ్యిని వేడి చేసి అది కరగదీసి అందులోనే జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అదే గిన్నె ఉంటుంది కదండి, మళ్ళీ అదే గిన్నెలో మనం కొంచెం బెల్లం కూడా కరగదీసుకొని కొంచెం పాకం వచ్చే లైట్ పాకం వచ్చే వరకు, అంటే మరీ ముద్ర పాకం రాకూడదు, అలాగే లైట్ పాకం కాదు, బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని దాన్ని బాగా కరగదీసుకోవాలండి. కరగదీసిన తర్వాత అది పక్కన పెట్టుకొని మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలోని ఇప్పుడు ఆల్రెడీ నేను మిక్సీ పట్టేశానండి జీడిపప్పుని. ఇప్పుడు ఆ బెల్లంతో తీసుకెళ్ళి మనం ఇప్పుడు గోధుమ పిండి చెరిగి వేసుకున్నాం కదండి, అందులోనే మనం కొంచెం అది జీడిపప్పు, బాదం పప్పు అంతా కలిపి వేసేసుకొని మనం అందులోనే రవ్వ, మామూలుగా మనం ఇలాచి పౌడర్, యాలకుల పొడి కూడా చేసుకొని అది కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ అండ్ నెయ్యి మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని మనం బెల్లం తేనె మరగపెట్టుకున్నాం కదండి, అది కొంచెం వేసుకుంటూ లైట్గా కలుపుకోవాలి. ముద్దల మన చపాతీ ముద్దల. నేను బెల్లం తేనె తిరగబడిపోయిందండి, చెయ్యి కాలి. మామూలుగా అనుకోకుండా మనకి ఏదైనా చేసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి కదా, అది వెంటనే మళ్ళీ క్లీన్ చేసుకొని నేను వచ్చి ఇలా చపాతీ ముద్దల్లో చేసుకొని పాముకొని మొత్తం పలసగా, కొంచెం మరీ పలసగా కాకుండా దలసరిగా కాకుండా మందంగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, నేనైతే మొత్తం అన్నీ కొంచెం బాక్స్ టైప్లోనే తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. చూసారు కదా, ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే గోధుమ పిండి, నెయ్యి, జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి బయట బిస్కెట్లు తెచ్చే కన్నా మనం టైం చూసుకొని ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇప్పుడు చూసారు కదా, నేను మామూలుగా అన్నీ అలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం అన్నీ ఒకేసారి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అప్పటికప్పుడు పాముతో చేయ అవసరం లేదు, ఇవేం అంటుకో ఒకదానికొకటి. ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతూ ఉంటాయి, పైనేమో వైట్గా ఉంటాయి, రెడ్గా కాకుండా. ఇలా మనం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేపుకొని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి, అంత క్రిస్పీగా ఉంటాయి. బయట బిస్కెట్ల కన్నా ఇవే బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.